తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు. చెప్పులేంటి కర్మలు కాలిపోవడం ఏంటి? నందు 6 అడుగుల ఆజానుభావుడు ఇలా ఢీలా పడిపోయి కూలబడిపోతే అమ్మాయిల లోకం ఏం కాని చెప్పు. ఎందుకు నీ కర్మ కాలిపోయింది అంటున్నావు? ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయనా? ఫైర్ ఇంజిన్లు తెచ్చినా కూడా ఆగిపోయే మంటలు కాదు అవి. అవునా? అలాంటి మంటలు అంటే మామూలు మంటలు కాదనమాట. మామూలు మంటలు. ఆ మంటలకి ఏమన్నా షేపు పేరు ఏమైనా ఉందా? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఉన్నారు కదా ఇద్దరు. ఎవరాళ్ళు? చంద్రముఖి ఇంకా జయజమ్మ. చంద్రముఖి జయజమ్మతో పెట్టుకున్నావా నువ్వు? ఎందుకు? కర్మకాలి. కర్మకాలి. ఇంతకీ వాళ్ళు ఎక్కడా? నామ్ లియా శైతాన్ హాజిర్ అంటారు కదా. అవునవును. ఇప్పుడు అనుకున్నాం కదా. ప్రత్యక్షం అవుతారా? నో డౌట్ వచ్చేస్తా. ఎక్కడ ఎక్కడ? నందకిషోర్ నా వాడు. ఏయ్, నా నందుని నా నుంచి నువ్వు వేరు చేయలేవే. వదల బొమ్మాలి వదల. అండి నిన్ను నీకు నేనే కదా కావాలి, నిజం చెప్పండి. నువ్వు చేయి తీసి మాట్లాడచ్చు, వదిలి మాట్లాడచ్చు. హోల్డ్ ఆన్. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. అంటే తను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తుందండి, అండ్ తను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తుందండి. రెండు ఒకటే కదండి? రెండు ఒకటే, బట్ రెండు ఒకటే కానీ ప్రాబ్లం ఒకటి కదా. సో ఈ ప్రాబ్లం కి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. నేను వెళ్ళిపోవటం కదా. ఒక్కసారి ప్రేమలో దించాక మొత్తం మునగాలి కదా నాన్న. మొదటి రౌండ్ మొదలెడదాం. మొదటి రౌండ్ కాదు, మొదటి యుద్ధం మొదలెడదాం. మొదటి యుద్ధం పేరేంటో తెలుసా? 2 ఏళ్ల పూజారి. హరిలో రంగ హరి 2 ఏళ్ల పూజారి. సో ఈ మొదటి యుద్ధంలో 3 ఘట్టాలు ఉంటాయి. ప్రతి ఘట్టానికి 50 లవ్ పాయింట్స్ ఇస్తాను. ఫస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్తున్నాను. క్వశ్చన్ ఏంటంటే, నందు నటించిన ఫస్ట్ సీరియల్ ఏది? తన ఫస్ట్ హీరోయిన్ ఎవరు? అంత తెలుసా? తెలుసానే అనుకుంటున్నాను. మరి ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో. ఆయననా నండియా? నాండి. నాండి. నాండి మీద ప్రేమతో సూర్యవంశం. సూర్యవంశం. మరి ఆ సూర్యవంశంలో హీరోయిన్? యాక్చువల్ గా నేను బాగుండేది, బట్ ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి. ఇక్కడ సూర్యవంశం మాత్రమే వచ్చింది. హీరోయిన్ పేరు టాయ్ టాయ్ ఫిష్ తెలీదు. పోనీ అనన్య నీకు తెలుసా? లక్ష్మి గారని అనుకుంటున్నాను. సో లక్ష్మి గారు అని మీరు ఫీల్ అవుతున్నారు. మీరు ఏదైనా పేరు చెప్తారా? నా మనసులో ఏ పేరు లేదు, ఆయన పేరు తప్ప. నువ్వెందుకు అంత డీప్ గా పడిపోయావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆన్సర్ నేను చెప్పాలా? ఆన్సర్ నువ్వే చెప్పాలి. ఇద్దరులో ఎవరు కరెక్ట్? నిజం చెప్పాలంటే ఇద్దరు సగం సగం చెప్పారు కరెక్ట్ గా. ఇద్దరు సగం సగం. సీరియల్ పేరు కరెక్ట్ చెప్పింది. ఓకే, సూర్యవంశం. హీరోయిన్ పేరు సగం కరెక్ట్ చెప్పింది. అవును, అంటే పేరులో ఒకటి చెప్పిన పార్ట్, ఫుల్ పేరు చెప్పలేదు. ఫుల్ పేరు అలా ఉండదు. మరి ఇప్పుడు చెప్తావు ఫుల్ పేరు? అలా ఉండదు. నేను ఒప్పుకోను. నువ్వు కూడా సగమే చెప్పావు. కాదు, నేను అట్లీస్ట్ చెప్పిన వర్డ్ ఒకటి కరెక్ట్ చెప్పాను. తను చెప్పిన వర్డ్ లో కూడా సగం చెప్పింది. సో ఇంతకీ ఆ హీరోయిన్ పేరేంటి? ఆ హీరోయిన్ పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మికి లక్ష్మికి చాలా తేడా ఉందండి. అదే చెప్పా కదా, సగం చెప్పిందని చెప్పాను. ఓకే, ఎనీవేస్ ఇద్దరికి 0 మార్కులు. నన్ను ఐ హ్యాపీ? అంటే యాజ్ వెల్ కరెక్ట్. నిజం చెప్పండి. ఇప్పుడు కరెక్ట్ నిజం చెప్పండి. నీ పని తర్వాత చెప్తున్నాను. హ్యాపీయా? కాదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పమన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే చెప్పాను. తను సగమే చెప్పాను. నందు ఎందుకు బాధపడుతున్నాడంటే, నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళకి నా గురించి ఈ మాత్రం తెలియదా అని బాధపడుతున్నాడు కదా నందు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను నందు, అర్థం చేసుకోగలను. నో ప్రాబ్లం. కనీసం 2వ సెగ్మెంట్ లోనైనా వీళ్ళు నీ గురించి కాస్త చెప్తారో లేదు చూద్దాం. సో నందు ఫోటోగ్రాఫ్ ఇస్తాం. చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్. నందుని మీరు ఎప్పుడు అలా చూసి ఉండరు. చిల్లిపి ఫోటోగ్రాఫ్ అది. చూద్దా?
ఇక్కడ. అనన్య బజర్ నొక్కింది. బి. బి. నందు ముక్కు బిలో ఉందా? నా ముక్కు నా దగ్గర. నువ్వు చెప్పరా చంద్రముఖి. నాకైతే ఎందుకో ఏ అని అనిపిస్తుంది. ఏ అని అనిపిస్తుంది. ఎప్పుడు ముక్కు మీద కోపం తప్పితే ముక్కు చేసిన పాపానికి పోయినట్లేదు. అయితే అది కరెక్టా? నాకు తెలీదు. ఏలో ఉన్నాడా బిలో ఉన్నాడు చూద్దాం. ఎవరు రైట్ ఆన్సర్ చెప్పుంటే వాళ్ళకి 50 లవ్ పాయింట్స్. చూద్దాం. బి చెప్పింది ఎవరు? నేను. అది నువ్వే. ఇప్పుడు మనస్ఫూర్తిగా 50 లవ్ పాయింట్స్ నందు అటు ఇచ్చేసి నందుకు వచ్చి రొమాంటిక్ గా. ఇంత బాధపడుతున్నారు, ఇంత బాధతో ఎవరైనా ఇప్పిస్తారా? చిచ్చి. ఇవ్వండి ఇవ్వండి. రొమాంటిక్. ఇవ్వండి ఇవ్వండి. నన్నే చూస్తున్నారు. అనన్య నువ్వు గమనించవలేదు, ముద్దు పెట్టి అటు చూశాడు. ముద్దుటే పెట్టారు. ఇటు చూసారు. సరే ఎటు ఊదుతారు చెప్పండి. ఇటుంది మూతి. చెయ్యండి. ఇటే ఊదాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, అందుకే పైకి ఊపాను. పైకి. భగవంతుడా నీకు చేరి ఉంటుంది అది, కనీసం ఆయన్ని కాపాడు. సరే ఇక ముచ్చటగా మూడో సెగ్మెంట్. 50 లవ్ పాయింట్స్ గెలుచుకున్నావు, కంగ్రాచులేషన్స్. ఇక్కడ 50, ఇక్కడ 0, ఇక్కడ 0, అక్కడ 50. తనకి చాలా ఇష్టమైన వస్తువులు కొన్ని ఇక్కడ పెడతాం, ఇక్కడ ప్రత్యక్షం అవుతాయి. సో నందు ఫేవరెట్ థింగ్ ఏదన్నది గుర్తుపెట్టాలి. ఓకే, ఒక్కసారి మంత్రం చెప్పండి నాతో పాటు. హే కృష్ణ ముకుంద మురారి అని. హే నందకిషోర్ ముకుంద మురారి మురారి. నీకు ఇష్టమైనది ఏదో ఆ భగవంతుడికే తెలుసు. ఐస్ క్రీమ్స్. ఫస్ట్ తను వెళ్ళేటువంటి ప్లేస్ ఐస్ క్రీమ్ పార్లర్. నేనా? తెలిసిపోయింది. ఏంటందు కాదా? అవును. మొత్తానికి 50 మార్కులు గెలిచింది ఎవరు ఇక్కడ? ఇంకెవరండి? నేనే. 0 మార్కులతో ఉంది ఎవరిక్కడ? ఇంకెవరండి? ఆవిడే. అయితే ఓకే, ఆవిడ అక్కడే ఉంటుంది. ముందుగా మీరు రండి. మరి తనకి ఇష్టమైన ఫ్లేవర్ ఏది? కమ్ ఆన్ బేబీ, యూ కెన్ డూ ఇట్. ఇంతకుముందు ఐస్ క్రీమ్ పార్లర్ ఎప్పుడైనా తీసుకెళ్ళాడా నిన్ను? అంటే ఇంకంతే, నువ్వు ఉత్తదే. తనకు నచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకువెళ్లాల్సిందే. ఒకసారి అటు అడుగు, ఎన్నిసార్లు తీసుకెళ్ళాడు? ఆవిడికి నేను చెప్పను. నేను ఆవిడ్ని అడగను. ఓకే, చాలా మంచిది. లేదు మంచిది. అటు చూడు. ఐస్ క్రీమ్ తినిపించకపోతే ఏంటండి, ఆయన మనసు నిండా నేనే ఉన్నాను. నాకైతే ఫీస్ట్ అంటే చాలా ఇష్టం అండి, ఆయనకు కూడా ఇష్టం నేను కోరుకుంటాను. నీ ఇష్టమే తన ఇష్టం, తన ఇష్టమే నీ ఇష్టం అంటావా అనన్య? అలా సెంటిమెంట్ తో కొట్టేస్తావా? అవును. సో చాక్లెట్ ఫ్లేవర్. సరే ఇప్పుడు నీ ఛాన్స్. ఓకే నందు, కమ్ హియర్.
నీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏదో చెప్పి దాన్ని తినవలసిందిగా. మనం లాస్ట్ టైం ఇదే తిన్నాము. ఆవిడ లాస్ట్ టైం, మీరు ఫస్ట్ టైం నాకు ఇదే చెప్పారు ఇష్టమని. ప్లీజ్. ఇష్టాన్ని ఎప్పుడు మార్చారు? దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చెప్పకూడదు. చెప్పను నిజంగా. ఓకే. సత్య ప్రమాణకంగా చెప్తున్నానమ్మా, నాకు ఈ 2 ఫ్లేవర్లు ఇష్టం లేదు. ఇక ఆప్షన్ లేదు. ప్రపంచం మొత్తంలో ఈ 2 ఫ్లేవర్లు తప్ప ఇంకా ఏవి దొరకవని తెలిసిపోయింది. అప్పుడు ఏది తీసుకుంటారు? కమాన్ నందు. ఏం కమానండి, ఏం కమాను? ఆ బతుకు కమాన్ అయిపోతుంది చివరికి. కమాన్ అని. కమాన్ నందు, ఈ ఐస్ క్రీమ్ జ్యూస్ నేను టెంప్ట్ అయిపోతున్నాను. తొందరగా చెప్పు, నేను తినేయాలి దీన్ని. ఇప్పుడు ఆపండి అంటే ఆపండి, నేను చెప్తాను ఏదో ఒకటి. ఓకే, ఒకటి చూపించండి. చాక్లెట్ ఫ్లేవర్. ఇదేంటి కసాట, ఇది చాక్లెట్. నా బొంద ఇలా లేదండి. అయ్యో ఇప్పుడు కాదండి, 2 చెప్పాల్సింది ఏదో ఒకటి. ఖచ్చితంగా చెప్పాల్సింది, డౌట్ లేదు నందు. నిజంగా దారుణంగా ఉంది, ఇది చాలా అన్యాయంగా ఉంది నా పరిస్థితి. చాక్లెట్ కదా పడి. ఏదైతే ఏమైంది, ఈ చోటనే సత్కవీంద్రుల ఐస్ క్రీము గంగలో కరిగిపోయే. అయ్యో అనన్య, ఇలాంటి ఘోరం గనక నా బాయ్ ఫ్రెండ్ చేసుంటే ఏ చిత్తడు చేసి చించి ఉతికేసి ఉండేదండి నేను. వద్దండి, వద్దు. సీరియస్లీ మీరు అతన్ని చేయకండి, నేను నాగా. ఏదేమైనా ఇక్కడ ఒకరికి కొందరిని హర్ట్ చేసావు నందు. నువ్వు అది గమనించండి. ఓకే, నెక్స్ట్ రౌండ్ లో ఇంకెవరిని హర్ట్ చేయగలగా ఒకసారి మార్క్స్ చూద్దాం. ఇక్కడ అనన్యకి 50 లవ్ పాయింట్స్, ఇక్కడ నీకు 50 లవ్ పాయింట్స్. రెండో రౌండ్ లోకి వెళ్దాం. దీంట్లో 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఇందుకు రౌండ్ పేరేంటో చెప్పనా? నందు, ముందు నేను కట్టేయాలనుకుంటున్నాను. సరే, ఇంకా గేమ్ రూల్ ఏంటో చెప్తాను. తగ్గవ్వాలని మీకు అర్థమైపోయింది. 1 నిమిషం సమయం ఇస్తాం. 1 నిమిషం సమయంలో మీ ఇష్టం, మీ బలాన్ని ఉపయోగిస్తారో లేకపోతే మీ బుద్ధిని ఉపయోగిస్తారో, మీ అభిమానాన్ని ఉపయోగిస్తారో, ప్రేమను ఉపయోగిస్తారో తెలియదు, కానీ మీ వైపు వచ్చి పడిపోవాలంతే. నందు, రెడీయా? ఆడద్దామా? ఆడుకోండి. రెడీ, గో. 1 2 3 గో. సయ్య హొయ్యర్ హొయ్య సయ్యర్ సయ్యే హొయ్యర్ హొయ్యే. టూయిన్ బన్ వ్యవహారం అయిబాబు ఎంతటి భారం 1/2 శృంగారం చెయ్యక తప్పని నేరం. అటు ఇటు ఎటు మరి ఇంత తొందరగా ఇలాంటి పర్సనాలిటీ అలా వెళ్ళిపోతుందండి? కాదు, నేను చెప్పనా, ఇలాంటి పర్సనాలిటీ దగ్గరికే వెళ్తుందండి. నా ప్రేమ తననిటిలో ఆగిందండి, అంతే. అంత సీన్ లేదండి, అంతే. అంటే ఇప్పుడు నందు తన మీద ప్రేమతో వెళ్ళలేదంటావు? ప్రేమతో కానే కాదు, ఇలా ఉంది. నేను ముందే చెప్పాను కదా. నేను అంత లావున్నానా నందు గారు? చెప్పండి. రావుందా? తనకి చెప్పాలా మీకు చెప్పాలా? నిజం చెప్పండి. అంత లావున్నానా? చెప్పండి. కొంత లావు ఉన్నావు, అది నిజమే కదా. అంటే అంత నువ్వే అన్నావు, అంత లావు ఉన్నాను, కొంత లావు ఉన్నావు. నేను ఒకటి చెప్పనా, లవ్ ఎక్కువ ఉంటే లావుగా కనిపిస్తాను. మీకు తెలియదు ఆ విషయం? కొవ్వెక్కు ఉంటే కూడా లావుగా కనిపిస్తారు. ఇది నాకు తెలియదు. నందు, ఓకే, ఇక మార్క్స్ విషయానికి వద్దాం. గతం గతం కదా. అంతే. అనన్య, ఎంత గెలిచావో తెలుసు కదా?
యాజ్ యూజువల్ గెలిచి బోర్ కొట్టేసింది. అయ్యో ఇంతకు ముందు ఈక్వల్ గా ఉన్నారు, ఇప్పుడు ఒక మెట్టు ఇలా ఉన్నావు. అనన్య 50 లవ్ పాయింట్స్ గెలిచావు, నీ స్కోర్ అయింది 100. అండ్ అలేఖ్య ఈ రౌండ్ ఓడావు, నీ స్కోర్ 50. నెక్స్ట్ రౌండ్ లో ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఏదో ఒక రోజు కొంచెం బాధేస్తుంది కదా మీకు. నందు ఏంటి నేనుండగా ఇంకొక వైపు చూసాడని బాధ ఉంటుంది కదా. డెఫినెట్ గా ఏదో ఒక క్షణం బాధపడతారు కదా. ఆ బాధని తీర్చుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ అవకాశం మీకు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ నందుతో ఆటాడాలి, కసి తీరా ఆటాడాలి. తప్పకుండా రెడీ నందు? ఏంటి నందు మౌనవ్రతంలో ఉన్నావా నువ్వు? మౌనవ్రతం కాదు, మజిల్స్ అన్ని ఏంటంటే అయిపోతున్నాయి. ఏంటంటే అయిపోతున్నాయి ఇటు వస్తే ఏమి కాదు. అందుకనే ఒక పని చేస్తాను, ఓకే? హరిలో రంగ హరిలో ఫస్ట్ సెగ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెగ్మెంట్ ఆడడానికి రెడీయా? చాలా సరదా ఆట ఇది, బాగా ఎంజాయ్ చేస్తాను నందు. సీరియస్లీ ఎంత ఎంజాయ్ చేస్తావంటే నీకు చిన్నతనం గుర్తొచ్చేస్తుంది. ఈ ఆటలో 100 లవ్ పాయింట్స్ గెలవచ్చు. దానందు అంతగా మించే ఉండదు కదా, జాలీగా ఆడుకుందంట, కూర్చోవటమే కదా, అంతేదా? మీ ముందు బెలూన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 20 బెలూన్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం సమయంలో ఎన్ని బెలూన్స్ ఊస్తే అన్ని బెలూన్స్ ఊదండి, దారం కట్టండి. మరి కట్టిన బెలూన్ని ఎక్కడ కట్టాలి? అదే కదా ట్విస్ట్, మా నందు జుట్టు కట్టాలి. జుట్టు కట్టాలి అంతే. ఓకే, సో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఊది నందు జుట్టుకి కట్టేస్తారో వారు విజేత. వారికి 100 లవ్ పాయింట్స్ వస్తాయి. 1 2 3 గో. నందు జుట్టు బాగుందా? గేమ్ బాగుందా? చాలా బాగుంది. 1 2 3 ఓకే, ఇటువైపు. అబ్బా రెడ్ లైట్ ఒకటే ఉంది. తను ఎంత ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఈ గెటప్ లో కూడా ఎంత అందంగా ఉన్నాడు కదా నందు. ఇప్పుడు ఇలా ఎగురుకుంటూ పోవచ్చా? మొత్తానికి 100 లవ్ పాయింట్స్ గెలిచింది ఎవరు? అనన్య. సో ఇక్కడ 50, ఇక్కడ 200. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. ఇరువురు భామల కౌగిలిలో స్వామి. నువ్వు చాలా ఎంజాయ్ చేసే రౌండ్ నందు. వీళ్ళిద్దరు ఇప్పటిదాకా ఏంటేంటో చెప్తున్నారు పెద్ద కబుర్లు. ఈ కాకమ్మ కబుర్లు మాకు వద్దమ్మా, మాకు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయండి మీకు నందు అంటే ఎంత ఇష్టమో. సో ఎవరికైతే ఇంప్రెస్ అవుతాడో వారికి నందు 100 లవ్ పాయింట్స్ ఇస్తాడు. అనన్య, సో ఫస్ట్ నీ వంతు. కమ్ ఆన్ అనన్య.
అయిపోయి ఒక 2-3 నిమిషాలు అయిపోయింది నందు. మేము వచ్చాము, కనీసం అది పట్టించుకోండి. మీరే కదండి ఇన్వాల్వ్ అవ్వండి, ఫీల్ అవ్వండి, ఏదో అవ్వండి అని ఏదో చెప్తారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా మాట్లాడారు. నేను అంటే ఫీల్ అయ్యారు కానీ మీ అంతలో మీరు ఫీల్ అవ్వలేదా? అంటే అయ్యాను. అయ్యారా? లవ్ యు రా తన మనసంతా నీదేరా, అంతేనా? ఆవిడ ప్రస్తుతానికి తను ఆడింది, తర్వాత వేరే ఘట్టం కూడా ఉంది కదా, చూసిన తర్వాత చూద్దాం ఏది కరెక్ట్. అంతేగాని అంత బాగా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తే కొంచెం కూడా రియాక్షన్ లేదే. ఇచ్చాను అప్పుడు రియాక్షన్, స్పాట్ రియాక్షన్స్ ఇచ్చేస్తుంటా. స్పాట్ రియాక్షన్ మళ్ళీ డిలే చేయరు అంతే. అనన్య సూపర్. కాకపోతే రిజల్ట్ చెప్పాలంటే అక్కడ కూడా ఏం జాల్ వేస్తారో చూడాలి కదా. అనన్య రెడీ? తప్పకుండా. చాలు చాలు చాలు, కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పు. దొరక పెడితే గోక్కోవటం కూడా తప్పంటే మేము ఎట్లా అండి? ఓకే అయితే ఓకే అయితే ప్లీజ్ అనన్య, ఇక్కడ నువ్వు వెళ్ళు, నీతో పని లేదు ఇప్పుడు. వెళ్ళిస్తానండి. నండి ఇక్కడికి రండి. నేను కన్నులు మూసుకున్నా కనిపించే నీ రూపం అపురూపం. నా చెవులు పనిచేయకపోయినా వినిపించే నీ స్వరం సంగీతం. నా నాలుక రసాంకురాలు కోల్పోయినా నువ్వు తినిపిస్తే అది మధురం. నా నాసిక బిగిసినా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే నా ప్రాణం. నా చర్మం అచేతనమైన నీ స్పర్శతో అది చేతనం. నా పంచేంద్రియాల కన్నా పంచ ప్రాణాలు నువ్వు. నిజం ప్రియా, నువ్వైనా నేనైనా ఉన్నది మాత్రం ఒక్కరే. ప్రపంచాన్ని మర్చిపోయినట్టుగా ఉన్నారే. ఒక గ్రీటింగ్ కార్డ్ చూస్తున్నట్టుగా ఉంది నాకు. సీరియస్లీ ఎంత బాగున్నారో. థాంక్యూ. కాకపోతే ఒకరిని చూడలేకపోతున్నాను. కొందరు బతుకులు అంతే. అంతేనా? అంత ఇన్వాల్వ్ అయిపోయావేంటి నందు? అనన్య ఉందన్న సంగతి మర్చిపోయావా? బేసిక్ గా నేను ముందే చెప్పాను, ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఇన్వాల్వ్ అవుతాను. అంతేనా? ఆ ఇన్వాల్వ్మెంట్ అవతల వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నప్పుడు నేను కూడా ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఇన్వాల్వ్మెంట్ లోకి వెళ్ళిపోయి నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. మొత్తానికి ఈ ఇన్వాల్వ్ సంగతి తెలియదు కానీ నువ్వు మాత్రం ఈ రౌండ్ కంప్లీట్ గా ఎంజాయ్ చేసావు నాన్న. చిట్టి పండు ఇంకా లేద్దామా? లేద్దాం లేద్దాం. అనన్య నువ్వు కూడా వచ్చారా? అనన్య నువ్వు డాన్స్ సూపర్ గా పర్ఫామ్ చేసావు. ఇక్కడ థీమ్ సూపర్ గా ఉండింది. మరి ఇద్దరిలో 100 లవ్ పాయింట్స్ అంటే 100% లవ్ ఎవరికి ఇస్తావు? ఆ మొహాలు అలా పెట్టకుండా మామూలుగా పెట్టండి, నవ్వుతూ ఉండండి ప్లీజ్. చూడలేకపోతా. అది నిజం చెప్పు, ఎవరితో ఈ రొమాంటిక్ రౌండ్ ఎంజాయ్ చేసావు? మీ ఇద్దరు కళ్ళు మూసుకోండి. ఇద్దరు కళ్ళు మూసుకోండి చెప్తాను. నిజంగా మూసుకోవాలి, కళ్ళు తెరవకూడదు మధ్యలో. Come on నందు, యూ కెన్ డూ ఇట్ నందు. అర్థమైంది నందు, నీకెవరిష్టం అంటే అనన్య. కనీసం ఓదార్చడానికి కూడా మనసు రావట్లేదు. అది గుండెనా లేకపోతే రాతి బండనా? అంటే ఇప్పుడు ఎందుకు 100 లవ్ పాయింట్స్ అటు ఇచ్చారు అది మాకు తెలియాలి. ఏం నచ్చింది? जिस देश में गंगा बहती है उस देश में एक्चुअली क्या हुआ वो తిప్పి కొడితే 3 అడుగులు లేదండి. ఎందుకు ముచ్చట పడ్డారు చెప్పండి. ఇప్పుడు హైట్ గురించి కాదు, ఇక్కడ మ్యాటర్ కావాలి. కింద టేబుల్ తీసేస్తే తనలో సగం ఉంటుంది. ఎందుకు ఇచ్చారు 100 మార్క్స్? హైట్ కాదు, కావాల్సింది హైట్ కాదు, ఎక్స్ప్రెషన్ అండి, ఎక్స్ప్రెషన్. 100 లవ్ పాయింట్స్ అందుకే ఇచ్చారా?
టోటల్ స్కోర్ 150. ఎవరెంత అన్యాయం చేసినా నీ స్కోర్ చూసావా 200లో ఉంది. నీ ప్రేమలాగే స్ట్రాంగ్. ఇక చివరి రౌండ్కి వచ్చేసాం. 2 సెగ్మెంట్స్. ఇక తేలిపోద్దంతే. ఈ ఇద్దరిలో నందు ప్రాణసఖి ఎవరండి? నందు మరి ఇప్పుడు రౌండ్ ఏంటి చెప్పనా? చెప్పండి. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్యా. సో దానికి గానీ మనం ఒక మంత్రం చెప్పాలి. చెప్తారా? హే కృష్ణ ముకుంద మురారి. వచ్చేసింది మంట పెట్టడానికి. మంట పెట్టడానికి. గులాబీ రేకుల్లో బంగారము వజ్రాలు పొదిగినటువంటి ఆభరణాలు వచ్చేసి. ఇక్కడ బ్రేస్లెట్ ఉంది, డైమండ్స్ ఎంబెడెడ్. డైమండ్స్, పచ్చలు, రూబీస్, వాట్ నాట్. ఇక్కడ దీనంత గొప్పది కాదు కానీ దీనికంటే వాల్యుబుల్ పాపిడి బిళ్ళ. అంటే ఆల్మోస్ట్ ఇది సింధూరం లాంటిది. ఇది దీనికి డైమండ్స్ ఉన్నా దీనికి 50 లవ్ పాయింట్స్. అంటే ఇది ఎవరికి ఇస్తే వాళ్ళకి మంట పెట్టినట్టే, కానీ ఇది ఎవరికి ఇస్తే వాళ్ళ పంట పండినట్టు. ఎవరికి మంట ఎవరికి పంట తేల్చేది నందు ఏనంట. అందుకే వచ్చే 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 వచ్చేయమంటే ఇంకెవరు వచ్చారు? హలో బేబీ, ఇక్కడ్రా. హాయ్ డార్లింగ్. ఎవరు నువ్వు? ఆయన కూతుర్ని. ఎవరు కూతురు? ఆయన కూతురు. ఆయన అంటే మా నాన్న. మీ నాన్న? నందు గారు మీ డాడీయా? ఓ అవునా? ఇంత పెద్ద పాప ఉందా నందుకి? అవును. ఇంకా పెళ్లి కాలేదని చెప్తున్నాడు అందరికి. అబద్ధం. అబద్ధమా? నీకు తెలుసా వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? తెలీదు. మీ డాడీని చాలా గాఢంగా ప్రేమిస్తున్న డాడీ లవర్స్. నాన్న నువ్వు ఇంట్లో చెప్పిందేంటి, ఇక్కడ చేసేదేంటి? అంటే నేనేం చేయట్లేదు నాన్న, ఇది యాక్చువల్ గా షూటింగ్. అబద్ధాలు చెప్పకు. నువ్వు ఇంట్లో సీరియల్కి వస్తా అని చెప్పి వీళ్ళిద్దరితో ఏం చేస్తున్నావు? నేనేం చేశానే, ఇక్కడ వాళ్ళిద్దరూ యాక్చువల్ గా మాతో పాటు కలిసి యాక్ట్ చేసే కో ఆర్టిస్టులు అన్నమాట. అబద్ధాలు అన్ని చెప్తున్నావు ఎందుకు? అబద్ధాలు కాదే, నీకు తెలీదు. ఇది నిజంగానే షూటింగ్ అనమాట, అదేం లేదు. అన్ని అమ్మకి చెప్తాగా. అమ్మ చెప్తా. అమ్మలో నీకు విషయం తెలుసా? మీ డాడీ మీ మమ్మీకి ఇలాంటి గిఫ్ట్లు ఇచ్చాడో లేదు తెలియగాని ఇగో ఈ ఇద్దరు ఆంటీలకు ఇవ్వడానికి ఇది చూడు, డైమండ్, ఇది గోల్డ్. వాళ్ళకు నువ్వు గిఫ్ట్ ఇస్తావా? నేను నీకు కూడా చాలా గిఫ్ట్లు ఇచ్చాను కదా, మీ అమ్మ కూడా చాలా గిఫ్ట్లు ఇచ్చాను కదా. మరి వీళ్ళకి ఎందుకు డైమండ్ ఇస్తున్నావు? అది చెప్తున్నా, నేను ఇవ్వట్లేదు, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇమ్మంటే ఇస్తున్నాను అంతే. నేను కొనలేదు, నేను కొనలేదు నా జేబుల నుంచి. అమ్మలో నువ్వు ఎట్లా? ఇంతకీ డాడీకి ఎవరు బాగుంటారంటావు? వాళ్ళిద్దరు బాగుంటారు. వాళ్ళిద్దరు బాగుండరా? మా మమ్మీ బాగుంటారు. మీ మమ్మీయే బాగుంటుంది. కానీ మీ డాడీ ఏమో 100 లవ్ పాయింట్స్ ఎవరికి ఇచ్చారో తెలుసా? నేను అన్ని అమ్మకి చెప్తాలే. ఏరా అప్పటి నుంచి అమ్మకి చెప్తా అంటున్నా. అమ్మకి చెప్తే ఏం చేస్తుంది? ఉతికి ఆరేస్తుంది. ఉతికి ఆరేస్తుందా? అవునా? రిన్స్ చూపిస్తావు మధ్యలో ఆరేటానికి, ఇవన్నీ తెలిసినట్టు చెప్తున్నావు. ఇంట్లో జరిగే విషయాలన్నీ బయట మాట్లాడుకోకూడదు తెలుసా? యాక్చువల్ గా ఇంట్లో జరిగేదాన్ని మనం బయట మాట్లాడుకోకూడదా? ఇంట్లో సరేరా, డాడీ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు, కొంచెం డాడీకి హెల్ప్ చేయి. ఈ ఇద్దరు ఆంటీలో ఎవరు బాగుంటారు డాడీ పక్కన? ఏంట్రా అంత ఆలోచిస్తున్నావు? చిన్నప్పటి నుంచి తెలుసు నాకు ఈ అమ్మాయి. అవునా? నాకు నువ్వు తెలీదు. నాకు నువ్వు చిన్నగా ఉంటే నువ్వెలా తెలుస్తావు? సరే ఇటు. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. కాదు. సరే నువ్వు ఒప్పుకోవన్నా డాడీ ఒక పని చేస్తాడు చూడు. ఎవరికి మంట ఎవరికి పంట. ఇక్కడ మా అమ్మాయి హెల్ప్ తీసుకోవచ్చా? చూద్దాం, మీ అమ్మాయి హెల్ప్ చేస్తే తీసుకోవచ్చు. ఇక్కడ కూడా కళ్ళు మూసుకోవాలా ఏంటి? కంపల్సరీ కళ్ళు మూసుకోవడాలు లేవు ఇంకా. బతికించారు. కళ్ళ గంతలేనట. కట్టేద్దాం పోనీ కళ్ళ గంతలు. ఎవరికి మంట ఎవరికి పంట ఇప్పుడు డిసైడ్ చేయండి. ఇప్పుడు ఇది కూడా ఇక్కడే ఉంటుందా? మా అమ్మాయి కూడా మీ నిత్య ఇక్కడే ఉంటుంది. సరే నిత్య, నువ్వు సైగ చేయి, నేను పెట్టేస్తా ఏది ఎక్కడ పెట్టాలో.
మాట్లాడకుండా చెప్పు, నేను చేసేస్తాను. ఇదేటు ఇదేటు? ఇది పంట, ఇది మంట. ఇది పెట్టిన వాళ్ళు ఓడిపోతారు, ఇది పెట్టిన వాళ్ళు గెలుస్తారు. నువ్వు చెప్పు నాన్న, నాకు హెల్ప్ చేయవే. సైగా చెయ్యి, చెప్పదు నోట్. మళ్ళీ వాళ్ళని కొడతారు. ఎవరు కొట్టరు? నువ్వు 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 చెప్పావని చెప్పను వాళ్ళకి. నేను పంపించేస్తాగా వాళ్ళు కొట్టకముందే. చెప్పు నాన్న ప్లీజ్. ఇంకా మా అమ్మాయి చెప్పింది కాబట్టి ఇందులో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా తను చెప్పినట్టు చేస్తున్నా. ఓకే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తున్నా. నేను ప్లేస్ ఏ ప్లేస్ కి? భయపడుతుంది ఇది. నువ్వే పారిపోతున్నావా? డాడీని నీళ్ళ ఇద్దరు కలిసి నన్ను కొడతారు. డాడీ నీళ్ళ నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతే ఎలాగ నిత్య? వాళ్ళిద్దరు నాన్న బదులు నన్ను కొడతారు కదా. సరే నువ్వు పని చేయి, నువ్వు బెటర్ పారిపో, నేను చూసుకుంటా తర్వాత. పోరా, తుర్రుమను, తుర్రు, తుర్రు, తుర్రు. నా సమస్యను పరిష్కరించింది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? ఇప్పుడు నేను ధైర్యంగా హ్యాపీగా. హలో, ఇక మీ డాటర్ వెళ్ళిపోయింది, డ్రామాలు వద్దు. ఇప్పుడు నిజంగా మీ మనసులో ఎవరికి ఉంటే వాళ్ళకే ఇవ్వండి 100. ఓకే, మీరు కళ్ళు మూసుకోవాలి. నేను మూసుకున్నా. ఓకే డన్. పాప చెప్పిందే ఫైనల్ చేస్తాను. అయ్యో, ఫ్యామిలీ ఫ్యామిలీ దగా చేస్తున్నారు ఒకరిని, ఒకరేమో గమనించట్లేదు. అక్కడ మంట, ఇక్కడ పంట. సో కంగ్రాచులేషన్స్, ఇక్కడ 300 అయింది స్కోరు, ఇక్కడ 200 మాత్రమే. ఏదేమైనా ఒకరికి పంట ఒకరికి మంట ఎందుకో నాకు నచ్చట్లేదండి. నందు, ఒక క్వశ్చన్ వేస్తాను, నువ్వు సరాసరి సూటిగా నీ హృదయాన్ని బయట తీసి పడేసి ఆన్సర్ చెప్పాలి. ఓకే? నువ్వు అవుట్డోర్ ఎలా ఉన్నందు? కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి, అలాంటి అడవికి వెళ్ళావు. అక్కడ నీకు కావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, నువ్వు ఒంటరి అయిపోయావు. సో అలాంటి టైంలో నీకు ప్రతి క్షణం అనుక్షణం నీ గుండె కొట్టుకుంటూ ఉంది, ఒకరిని మిస్ అవుతూ ఉంది. ఆ ఒక్కరెవరు? అనన్య లేదా అలేఖ్య? నేనేమి మాట్లాడే పొజిషన్ లో లేను, అన్ని ఆ దేవుడే దిక్కు. ఎవరి పేరు చెబితే ఇప్పుడు ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతాను. ఆ పేరు చెప్పాల్సి వస్తుందా? చెప్పండి. ఓకే, ఎవరిని బాగా మిస్ అవుతారు? అంటే నేను యాక్చువల్గా అయితే ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేంటి చూడట్లేదు? సిగ్గు. ఎందుకు? మిమ్మల్ని చూస్తే. పర్లేదు చూడు, నేనే. అలా చూడు, మామూలు. ఎవరంటే మీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఒక్కసారి చూస్తే బాగుండు, ఒక్కసారి ప్రత్యక్షమైతే బాగుండు, ఒక్కసారి కలిస్తే బాగుండు. అబ్బాయ్, తనకు దూరంగా ఉన్నాను. ఇంకా చాలా ఆపండి, ఆపండి. మరి మీరు చెప్పండి. ఆయన బాధ పెట్టకండి, ఆయన ఇలా చూడలేకపోతున్నాను. ఆయన నా పేరు చెప్పకపోయినా పర్వాలేదు, ఆయన ఇలా చిత్రవద చేయొద్దు. అయితే నీ పేరే. అవును. Yes. నిజంగానా? ఏదేమైనా 50 లవ్ పాయింట్స్ ఇటు వచ్చేసాయి. ఎవరి స్కోర్ ఎంత ఉందో చూద్దాం. అనన్య, ఇక్కడ తన పేరు చెప్పినా మార్కులు ఎక్కడ పవర్ఫుల్ గా ఉన్నాయో చూడు. 300 స్కోర్ తో అనన్య ఉంది అండ్ ఓన్లీ 250 స్కోర్ తో అలేఖ్య ఉంది. పక్కన ఉన్నామా లేదా అన్నది పాయింట్ కాదండి, గుండెల్లో ఉన్నామా లేదా అన్నది పాయింట్. రైట్? ఎస్. అనన్య జరగండి. అక్క అక్క, నీ వల్ల నేను గెలిచాను. నువ్వు మంచిగా ఆడనందుకే నేను గెలిచాను. ఇదంతా బాగుంది. ఈ అక్క చెల్లెళ్ళ అనుబంధం ఏంటి అంటారా? నిజం చెప్తున్నానండి బాబు, అమ్మ తోడు నాకు ఇప్పుడే తెలిసింది, వీళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. అయితే కన్ఫ్యూజ్ కాకండి, ఈ పొట్టి పిల్ల అక్క, ఆ పొడుగు పిల్ల చెల్లి. మీ ముగ్గురు కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ చేస్తే నాకు చూడాలి. Take it,
పెట్టకే తయారు గెలిచారు మీ ఇద్దరు. సో మీ ఇద్దరిని ఫెలిసిటేట్ చేయాల్సిందే. అక్క చేతుల మీదుగా చెల్లెలకి కిరీటం తొడిగిద్దాం. తప్పకుండా తెచ్చేయండి రా. ఇంతకంటే ఘనంగా ఇంతకంటే అల్లరి చేస్తామని మీకు ప్రామిస్ చేస్తూ మీ అందరికీ నమస్తే, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.